తమిళనాడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. తమిళనాడు ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులు ఉన్నారు. 5.73 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులు ఉన్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. 8,000కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో 164 చోట్ల డీఎంకే పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలకు మిత్రపక్షాలకు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తలపడుతోంది. మిగిలిన వాటిని మిత్రపక్షాలకు ఇచ్చింది. సినీ నటుడు విజయ్కు చెందిన తమిళగ వెట్రి కళగం అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఈ ఎన్నికల్లో ఆహారపు అలవాట్లు, చొరబాట్లు, ఉమ్మడి పౌర స్మృతి, సెర్ వంటి అంశాలు ప్రధానంగా ప్రచారం సాగింది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తృణమూల్ తరపున మమతా బెనర్జీ ఉధృతంగా ప్రచారం చేశారు. తమిళనాడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులున్నారు. 5.73 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులున్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. 8,000కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో 164 చోట్ల డీఎంకే పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలకు మిత్రపక్షాలకు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తలపడుతోంది. మిగిలిన వాటిని మిత్రపక్షాలకు ఇచ్చింది. సినీ నటుడు విజయ్కు చెందిన తమిళగ వెట్రి కళగం అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.
ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఆహారపు అలవాట్లు, చొరబాట్లు, ఉమ్మడి పౌర స్మృతి సర్ వంటి అంశాలు ప్రధానంగా ప్రచారం సాగింది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తృణమూల్ తరపున మమతా బెనర్జీ ఉధృతంగా ప్రచారం చేశారు.